హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పిల్లలను పెంచేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే అనుకరిస్తారు. అది మంచైనా చెడైనా ఆ దశలో వారికి మంచి చెడు అని ఆలోచించే సామర్థ్యం ఉండదు. అందుకే వాళ్ళ ముందు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. వారి మనసులో అవన్నీ ముద్రపడిపోతాయి. పిల్లలు ఎదుట ఎలా ఉండకూడదో, ఆ పనులు ఏంటో, వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, ఈ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. చిరాకు, కోపం అందరికీ సహజంగా ఉండేవే, కానీ వాటిని ఎప్పుడు ఎంత మోతాదులో ప్రదర్శించాలి అనేది ముఖ్యం. కోపం వచ్చిన ప్రతిసారి అరుస్తూ పోతే దీనివల్ల మీకే నష్టం. అనవసరంగా బ్లడ్ ప్రెషర్ పెరగడం తప్ప వచ్చేదేమీ ఉండదు. పైగా పిల్లల ముందు అలా అరవడం వల్ల మీపై అభిప్రాయం మారిపోతుంది. నాన్న ఎప్పుడు ఇలాగే అరుస్తూ ఉంటాడు అనే ముద్ర వారి మనసులో పడిపోతుంది. ముఖ్యంగా కూతురి ముందు తండ్రి తన భార్యపై అరవకూడదు. తండ్రి మహిళలతో ఎలా ఉంటున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది కూతురు ఖచ్చితంగా గమనిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మీ భార్యతో ప్రేమగా మాట్లాడడం, కేర్ తీసుకోవడం లాంటివి చేస్తే అది కూడా మీ కూతురు, కొడుకు గుర్తుపెట్టుకుంటారు. పర్ఫెక్ట్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలని ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే పర్ఫెక్ట్ వైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అని మీ కొడుకు కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. సో మీ పిల్లల ముందర మీరు చాలా కలిసి జాగ్రత్తగా, సంతోషంగా, కేరింగ్గా ఉండాలన్నమాట. ఆడపిల్ల అంటే 1,00,000 ఖర్చులు ఉంటాయి. ఎలా పెంచాలో ఏమో అనే మాటలు కూతురు ముందు అస్సలు మాట్లాడకూడదు. అసలు డబ్బుల విషయం పిల్లల ముందు చర్చించడం మంచిది కాదు. అయితే ఇక కూతురు ముందు అయితే పొరపాటును కూడా అనకూడదు. మగపిల్లాడు అనుకుంటే ఆడపిల్ల పుట్టిందని, భారం మోయక తప్పదు అని నిట్టూర్పులతో కూతురి మనసులో ఓ ముద్ర పడిపోతుంది. నాన్నకి నేను భారంగా మారిపోయాను అనే గిల్ట్ వారిలో ఉండిపోతుంది. పైగా ఇది వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ ఇబ్బంది పెరిగే కొద్దీ ఒంటరిగా ఫీల్ అవుతారు. అలా అని పిల్లలకి మన ఇబ్బందులు తెలియకుండా చేయకూడదు. కొంచెం కూడా ఇబ్బంది తెలిసేలా చేయాలి. ఎందుకంటే వాళ్ళని రిచ్గా, కంఫర్టబుల్ జోన్లో పెంచితే వాళ్ళు దానికే అలవాటు పడిపోయి మనం స్టేటస్కి మన లెవెల్కి తగ్గట్టే ఎక్కువగా ప్రవర్తిస్తారు. అలాంటప్పుడు మనం అప్పులు చేసి మన పిల్లల్ని సాటిస్ఫాక్షన్ చేయాలనిపిస్తుంది. సో అలా కూడా చేయకూడదు. ఎమోషన్స్ని పట్టించుకోకపోవడం కూడా ఇది ఒక పాయింట్ అనమాట. ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. వాటిని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకపోవడం, చులకనగా మాట్లాడడం లాంటివి చేస్తే హర్ట్ అవుతారు. ముఖ్యంగా తండ్రి నుంచి వాళ్ళు ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటారు. అది ఆశించిన విధంగా రాకపోతే మగవారిపైనే ఓ దురుప్రాయం వచ్చేస్తుంది. అందరూ ఇంతే అన్న విసుగు కూడా వస్తుంది. పైగా హేళన చేయడం, పట్టించుకోకపోవడం లాంటివి చేస్తే మాట్లాడడం మానేసి సైలెంట్ అయిపోతారు. ఆడవారి గురించి హేళనగా మాట్లాడడం, తప్పుడు కామెంట్స్ చేయడం లాంటివి పూర్తిగా మానుకోవాలి. అమ్మాయిల గురించి నాన్న ఇలా మాట్లాడుతున్నాడేంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. అంతేకాదు రేపు నా గురించి కూడా మగవారంతా ఇలాగే మాట్లాడుకుంటారా అనే అభద్రత భావం కూడా పెరుగుతుంది. అలాగే మీ కొడుకు కూడా మీ ముందర మీ భార్యను అలా తిడితే మీ కొడుకు కూడా అదే నేర్చుకొని రేపు ఫ్యూచర్లో వాళ్ళ భార్యను కూడా మీ కొడుకు అలాగే తిడతాడు అన్నమాట. ఇలాంటి మాటలు వినిపిస్తే పిల్లలు ఆ చోట ఉండేందుకు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. అందుకే ఆచితూచి మాట్లాడాలి. ఇచ్చిన మాట తప్పడం అనేది చాలా పెద్ద పొరపాటు. ముఖ్యంగా పిల్లల ముందు మాట తప్పితే సిగరెట్ మానేస్తా అని, మందు ముట్టను అని కొంతమంది ప్రామిస్ చేస్తూ ఉంటారు. లేదా ఇంకేదైనా విషయంలో ఇలాగే మాట ఇస్తారు. వాటిని సరైన విధంగా పాటించకపోతే తనను తండ్రి ప్రేమించడం లేదని, అందుకే ఇచ్చిన మాట తప్పాడనే అభిప్రాయానికి వచ్చేస్తారు పిల్లలు. ఆశించిన ప్రేమ దొరకడం లేదన్న ఫీలింగ్ కూడా పెరిగిపోతుంది. దీనివల్ల తండ్రి, తల్లి మీద కూతుళ్ళ మధ్య ఎమోషనల్ బాండింగ్ మిస్ అవుతుంది. పైగా ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. ఇంకెప్పుడు తండ్రిని నమ్మకూడదు అని స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల మంచి రిలేషన్ కాస్త పాడైపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది అన్నిటికన్నా చాలా అతి ముఖ్యమైన విషయం అన్నమాట. తల్లిదండ్రులు ఇద్దరిపై ఒకరినొకరు చేసుకోవడం, అరవడం, హేళనగా మాట్లాడడం లాంటివి చేస్తే పిల్లలు తట్టుకోలేరు. ఇదే ఇబ్బంది అనుకుంటే ఇక చేసుకోవడం లాంటివి చేస్తే మాత్రం ద్వేషం విపరీతంగా పెరిగిపోతుంది. ఎంత ప్రేమగా చూసేందుకు ప్రయత్నించినా తండ్రి పైన, తల్లి పైన ఎలాంటి ఎమోషనల్ ఉండదు. ఇక మందు తాగడం లాంటి అలవాట్లు ఉన్న పిల్లలు మందు వాటిని ప్రదర్శించడం, ఇంట్లో ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య పర్సనల్ మ్యాటర్స్ కూడా పిల్లల మధ్య చర్చించకూడదు. మీ భార్య కానీ, మీ భర్త కానీ మీ పైన ఏదైనా అనవసరమైన కామెంట్స్ చేస్తూ అరుస్తూ ఉంటే ఇప్పుడు కాదు, మనం పర్సనల్గా తర్వాత మాట్లాడుకుందాం, పిల్లలు ఉన్నారు, పిల్లల ముందు ఇలాంటివన్నీ వద్దని చెప్పి
సర్ది చెప్పండి. అలాగే ఇటీవల ఈ కాలంలో అయితే చాలా మంది భార్యాభర్తలు గొడవ పడుతూ చిన్న చిన్న కారణాలకు కూడా ఎక్కువ కోప్పడుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ చంపేసేదాకా వెళ్తున్నారన్నమాట. భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా గొడవ వస్తే ఒక 10 నిమిషాలు ఇద్దరు సైలెంట్ అయిపోండి. సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి కూర్చొని ఈ మ్యాటర్ ఎందుకు వచ్చింది, ఎందుకు గొడవ పడుతున్నాం, ఇది ఎలా సాల్వ్ చేస్తే సాల్వ్ అవుతుంది అని ఇద్దరు చర్చించుకొని ఒక మంచి డిసిషన్ రండి, మంచి డిసిషన్ తీసుకొని మళ్ళీ కలిసి ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కోప్పడితే గొడవలు అలాగే పెరిగిపోయి చంపేసుకుంటారు. కానీ ఇద్దరు కోప్పడినప్పుడు ఎవరో ఒకరు తగ్గి కొంచెం నిదానంగా కూల్గా మీ పార్ట్నర్తో మాట్లాడితే గొడవలని సర్దుకుంటాయనే నమ్మకంతో నేను చెప్తున్నాను. మీరు గొడవపడి కుటుంబాన్ని డిస్టర్బ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ అప్సెట్ చేసి వాళ్ళని బాధపడుతూ మీరు బాధపడుతూ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందన్నమాట. అది చాలా దూరం వెళ్తుంది. మీ పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడున్న ఈ సమాజంలో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా భార్యని భర్త చంపడం, భర్తని భార్య చంపడం ఇదే ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది. చాలా వైరల్ అవుతున్నాయి ఈ న్యూస్ అయితే. సో అందుకే నేను కొన్ని విషయాలు, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీకు కనుక నేను చెప్పిన మాటలు నచ్చినట్లయితే కొంచెం మీరు వీలు చూసుకొని మీ మనసుని మీరు సర్ది చెప్పుకొని ఈ విషయాలను పాటించండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఉంటాను మరి. బై బై, టేక్ కేర్. హ్యాపీ పేరెంట్స్, హ్యాపీ చిల్డ్రన్స్, హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ వరల్డ్. బై బాయ్.